హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద్వితమ్మాస్ కిచెన్. పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఫ్రెష్ వెజిటేబుల్స్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసిన ఈ బిర్యానీ మాత్రం సూపర్ వచ్చింది. ఎలా చేయాలో ఒకసారి చూడండి. దానికోసం ముందుగా 1/2 kg రైస్ని నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఆనియన్ని సన్నగా కట్ చేసి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో క్యారెట్, ఆలు ముక్కలు, కాలీఫ్లవర్, బఠానీ, కట్ చేసిన పచ్చిమిర్చి, గ్రేవీ కోసం పెరుగు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే కారం, ఉప్పు, ధనియాల పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, గరం మసాలా, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం, జీడిపప్పు, పసుపుని వేసి కలుపుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని వేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోండి. పన్నీర్ని లైట్గా ఇలా ఫ్రై చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టిన వెజిటేబుల్ గ్రేవీలో పన్నీర్ ముక్కలను వేసి కలుపుకోండి. సేమ్ ప్యాన్లో ఆయిల్ ఇంకా 1 స్పూన్ నెయ్యిని వేసుకొని అన్ని గరం మసాలాలని వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకునే వెజిటేబుల్స్ని వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 70% ఉడికించుకోండి. నెక్స్ట్ ఇది ఇలా ఉండగా పక్కనే స్టవ్ పైన గిన్నెలో తగినన్ని వాటర్ని పోసుకొని దాంట్లో కట్ చేసిన లెమన్, కొన్ని మసాలాలు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ని వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి. చూడండి, కర్రీ ఇలా 70% ఉడికాక కట్ చేసిన టమాటో ముక్కలను వేసుకోండి. రైస్ ఇలా 70% ఉడికాక ప్రిపేర్ చేసుకున్న కర్రీ పైన ఇలా లేయర్గా రైస్ని వేసేసుకోండి. నెక్స్ట్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యిని వేసి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి ఒక 10 minutes ఉడికించుకోండి. ఆఫ్టర్ 10 minutes మూత తీసి చూస్తే చూడండి రైస్ ఎంత బాగా ఉడికిపోయింది కదా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.